హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ చేసుకునే పాయసం కాకుండా ఒకసారి అటుకులతో పాయసం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పాయసం క్విక్గా 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ తీసుకొని ఈ బెల్లాన్ని కరగడానికి పెట్టుకుందాం. ఈ బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, పాకమేమీ రావసరం లేదు. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఎందులో అయితే పాయసం చేస్తామో ఆ కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత అందులోకి చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ బాదం, అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్లు వేసుకున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసి పక్కన ఉంచుకుందాం. మీకు కావాలంటే ఎండు కొబ్బరి పొలుకులు కూడా వేసుకోవచ్చండి. దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక కప్పు దాకా అటుకులు వేసుకొని అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. అటుకులు చూపిస్తున్న విధంగా రంగు మారి క్రిస్పీగా అయిన తర్వాత అందులోకి 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల పాలు, అలానే 1 కప్పు దాకా నీళ్లు వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ చూడటానికి పల్చగా అనిపిస్తుంది, కానీ ఆరిపోయే కొద్దీ అటుకుల పాయసం అనేది మన సగ్గుబియ్యం పాయసం లాగా దగ్గర పడిపోతుంది. అటుకుల పాయసం చేసుకునేటప్పుడే కొంచెం పల్చగా చేసుకుంటే మనకి టైం గడిచే కొద్దీ అటుకుల పాయసం అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు చూసారా, అటుకులు అనేవి ఇలా మెత్తగా కుక్ అయితే చాలండి. పాయసంలోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. అటుకులు కుక్ అవ్వడానికి మనకి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది అంతే. ఇప్పుడు అటుకులు బాగా కుక్ అయిపోయిన తర్వాత అందులో ఒక చిటికెడు యాలకుల పొడి, అలానే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల పాయసం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పాలని ఒక 5 to 10 మినిట్స్ ఆరనిద్దాం. బెల్లం వేసే ముందు ఇలాగ ఒక 5 to 10 మినిట్స్ ఆరబెట్టడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయి. చూసారా, ఇందాక చాలా పల్చగా ఉంది కదా, ఇప్పటికే కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకొని తీసుకోవాలి. అందులో కనుక ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఒకసారి బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడటానికి పల్చగా ఉన్న టైం గడిచే కొద్దీ ఈ పాయసం అనేది గట్టిపడుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.